నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం 47వ వార్డ్ ఇస్లాంపురాలో మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు అబ్దుల్ గనీ తనయుడు స్థానిక కౌన్సిలర్ ఫారూక్ మహమ్మద్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సామాజిక ఐక్యతను ప్రతిబింబించేలా విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాజరై రంజాన్ మాసం గొప్పతనాన్ని వివరించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ చులుకూరి సుధా బాలకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గౌరు విజయ్ కుమార్, ఇనాయత్ అహ్మద్ ఖాన్, అబ్దుల్లా, రవి నాయక్, డాక్టర్ మునీర్, అమీర్ షరీఫ్, అన్వర్, మోయిస్, నాగార్జున, నరేష్, ముజీబ్, అఫ్రోజ్, పర్వేజ్, మునీర్, హమీద్, ఇమ్రాన్, సద్దాం, మట్టయ్య, గౌరు శ్రీను, నాగేందర్, గౌస్, రషీద్ ఖాన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. महीने के अंदर हमसे जो कोताहियां हुई है माफ फरमा। अल्लाह हमसे जो ज़बान से जो अल्लाह जो कुछ निकला है तो बेहतर जानता है, माफ फरमा। अता फरमा दीजिए ऐ मेरे अजीम अल्लाह, ऐ मेरे आला तालीम से नवाज दीजिए, आला तालीम से नवाज दीजिए। अल्लाह बच्चा कैसा ही क्यों ना हो, किस मुबारक महीने में कुरान की तिलावत की है या कुरान की तिलावत सुनी है, अल्लाह पढ़ने का इरादा कर चुके हैं, नहीं भी पढ़ चुके हैं, अल्लाह उन्हें उसमें हिस्सा अता फरमा। उन्हें कुरान की तिलावत से जो बरकत है वो उन्हें अता फरमा दीजिए। कुरान की जो अनवरात है अल्लाह वो हिस्सा हम सबको अता फरमा दीजिए। अल्लाह हमें कुरान पढ़ने वाला बना दीजिए, कुरान पर अमल कर। ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పారిశ్రామికవేత్త గుడిపాటి నవీన్ గారికి, మిగతా కౌన్సిలర్లకు మనకు ప్రతిసారి ఘనంగా విజయంగా 6వసారి గెలిపించిన వార్డు ప్రజలకు, పెద్దలకు,
అందరికీ పేరు పేరు నమస్కారం. మనకు మంచి సాంప్రదాయం ఉంది. రంజాన్ మాసం వస్తే హిందూ ముస్లిం తేడా లేకుండా మన హిందూ మిత్రులు రఫ్తార్ బిందువులు వేయడం, అదేవిధంగా ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంక్రాంతి వచ్చినప్పుడు మేము కూడా సంక్రాంతి పండుగకు కల్చరల్ ప్రోగ్రాం అయిపెట్టి ఒక భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా ఇస్లాంపుర ఒక ఆదర్శంగా ఉంది. ఇదే విధంగా భారతదేశం మొత్తంలో కూడా ఈ సాంప్రదాయం ఉంటే మనందరూ ప్రశాంతంగా జీవించవచ్చు. కొంతమంది ఇలాంటి హిందూ ముస్లిం కలయికను ఘోరక అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అట్లా కాకుండా మనందరం భారతదేశంలో మంచి సాంప్రదాయంతో ఉండాలి. మన విరాడంలో కూడా ఏ సాంప్రదాయం కొనసాగించాలి. మనకు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మిత్రులందరూ కూడా అదే మంచి భిన్నత్వంలో ఎక్కువ మత సామరస్యం అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. విరాడంలో ఎమ్మెల్యే గారు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని అన్ని వర్గాల వరకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన మరి దాన్ని నివారించారు. అదేవిధంగా విరాడు మైనార్టీల కోసం కూడా ఫంక్షన్ గతంలో పేర్లు వచ్చినారే ఒక 30 సంవత్సరాల నుంచి ఎవరు ఎమ్మెల్యే ఉన్నా కూడా మైనార్టీలకు ఫంక్షన్ చేస్తామంటారు. కానీ ఇంతవరకు జాడలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు మీ అందరి వైపు నుంచి ముస్లిం మైనార్టీలకు ఏం అవసరం లేదు. ఎవరు కష్టాలు వాళ్ళు పడతారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఒక పెళ్లి చేసుకుంటే పేదవారికి ఇబ్బందిగా ఉంది. లక్షల రూపాయలు పెట్టి ఫంక్షనాలు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారు వారి ఆయంలో కంప్లీట్ చేసి ఒక ఫంక్షన్ మరి అందరి వైపు నుంచి నేను డిమాండింగ్ కాబట్టి కోరుతున్నా. ఇఫ్తార్ బిల్లు పిలిచి అడుగుతున్నాను ఏమనుకోవద్దు. ఫంక్షన్ హాల్ని మైనార్టీలకు ప్రయత్నం చేయాలని కోరుతూ సమయం లేదు. ఎమ్మెల్యే గారిని మాట్లాడుతున్నారు. అందరికీ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి కార్యక్రమం మనందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల లెక్క ఇలాంటి చేసుకోవడం ప్రజలకి అటు మన కాన్స్టిట్యూషన్ కూడా ఒక మంచి సంకల్పంతో హిందూ ముస్లిం భయ అనే విధంగా మనందరం కలిసి ఉంటాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం మనందరికీ చాలా మంచి కార్యక్రమం ఇది. రాబోయే రోజుల్లో మనందరం అంటే ఈద్గాలో కావచ్చు, ఇంకా వేరే కార్యక్రమాలు కావచ్చు, మన మైనార్టీ సోదరులు సుమారు 7 కౌన్సిలర్స్ మన పార్టీ తరఫునే గెలిచారు. అవతల పార్టీ తరఫున ఉండే ఉన్నారు. మొత్తం 8 మంది కూడా మీకు న్యాయం జరిగే విధంగా పార్టీకి పేదవారికి ఏదైతే ఉందో వాళ్ళ నమ్మకం పార్టీ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు నేరుగా పేదవారికి చేరే విధంగా మేము అందరూ కష్టపడతామని ఈ రంజాన్ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అందరం అన్నదమ్ములకు ఉండాలా. ఇలాంటి సమస్య అందరం కలిసి దాన్ని ఎదుర్కొని ముందు పోయే విధంగా మన విజయాలు కూడా యొక్క ఐక్యతను కాదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఉండాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అందరికీ నమస్కారం. 47వ వార్డు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ. కౌన్సిలర్ గని గారి తనయుడు ఔసఫ్ గారు ఈ రోజు వచ్చేసి రంజాన్ తోఫాకు పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భాను గారి ఆధ్వర్యంలో ఈ వార్డ్ కౌన్సిలర్ భారత్ గారికి అదేవిధంగా శాసనసభ్యులు భక్తుల లక్ష్మణరెడ్డి గారు వచ్చి ఈ ఇఫ్తార్లో పాల్గొనడం చాలా అందరికీ సంతోషదాయకం. వాళ్ళ సెక్టర్ భావన ప్రతి ఫంక్షన్స్ ఫలితాన్ని ఉంటారు. మీకు విజయవాడ ముస్లిమ్స్ వరకు కొంత ప్రత్యేక దృష్టి సాధించాలని అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. 47వ వార్డు కౌన్సిలర్ బాబుపై ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, దానికి ముఖ్య అతిథులుగా పౌరాణికులు
డాక్టర్ లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు రావడం ఎంతో సంతోషిస్తున్నాము. అట్లనే ఇక్కడ వచ్చిన మా ముస్లిం సోదరులందరికీ పేరు పేరున రంజాన్ శుభాకాంక్షలు. కొడుకు తగ్గ తండ్రికి తగ్గ కొడుకు సేవా కార్యక్రమం చేసినందుకు అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఫారూక్ భాయ్ వాళ్ళ కొడుకు అడుగుజాడలో పోవాలని ఈ ఇస్లాంపురం మంచిగా చూస్తారని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అందరూ హిందూ ముస్లింగా పిల్లలలో అందరూ బాయిగా అన్నదమ్ములుగా కలిసి ఉండాలని నా మనసుగా కోరుకుంటున్నాను. హిందూ ముస్లిం అనేకతో మంచి వాతావరణం సృష్టించిన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి గణిగారి తల్లుడు కౌన్సిలర్ అతోక్ గారు ఈ కార్యక్రమం భాగంగా ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే అతోక్ లక్ష్మణ్ గారు వైస్ సర్పంచ్ వినిపాటి శనీష్ నవీన్ గారు మరియు ఇక్కడ వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా రాబోయే రంజాన్ పర్వ శుభాకాంక్షలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి వార్త కూడా నిర్వహించే విధంగా మంచి వాతావరణాన్ని సృష్టించే విధంగా హిందూ ముస్లిం భాగంగానే కార్యక్రమాన్ని నిర్వహించేస్తూ ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అందరికీ ప్రత్యేక అభినందనలు చేస్తాం.